నమస్తే. జై భారత్. ఈరోజు మన దేశంలో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖంగా అన్ని మీడియా వార్తా సంస్థల్లో ఎక్కడ చూసినా వైరల్గా మారిన జెన్జీ. ఎందుకంటే ఈ జెన్జీ అనేది మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, నేపాల్లో అంతటా వచ్చింది. కానీ మన దేశంలో రాదు అని అనుకుంటున్న ఈ రాజకీయ నాయకుల యొక్క అలసత్వానికి నిదర్శనమే మన కాక్రోచ్ జనతా పార్టీ. నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా విషయాల మీద ప్రిడిక్షన్ చేసేవాడిని. నాకున్న ఆలోచన, నేను ప్రకృతి ప్రేమికునిగా ఈ నేచర్లో జరగబోయే కొన్ని రకాల ముందు వచ్చే కొన్ని ప్రమాదాలు కానీ జరగబోయే సంఘటనలు నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని. నేను చిన్నప్పుడు నాకు ఈ భూమి మీద ఉన్న మనుషులు, ఈ వ్యవస్థ, యంత్రాలు, అన్ని మిషన్లు ఆగిపోతాయని అనుకునేవాడిని. అది ఎప్పుడు జరుగుతుందో అని ఆలోచించేవాడిని చిన్నప్పటి నుంచి. 2019లో వచ్చిన కరోనా వైరస్ ద్వారా వచ్చిన లాక్డౌన్ ద్వారా సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఆగిపోవడం జరిగింది. అప్పుడు నేను చాలామంది అన్నారు నాతోటి, ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలుగుతున్నావు ఇవన్నీ అని. అంటే ప్రకృతిలో మమేకమై ప్రకృతి జీవులని, చెట్లని, ఈ వాతావరణాన్ని నా లోపల నేను ఒక వ్యక్తిగా భావిస్తా కాబట్టి నా అన్నదమ్ములు అనుకుంటా ఈ చెట్లు, జీవులన్నీ. కాబట్టి నేను ఆ విధంగా ఆలోచించి నాకున్న ఆలోచన మేరకు నేను గత 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, జెన్జీ వస్తుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో అని. అంటే అది ఎప్పుడు వస్తుంది అని చాలామంది అనేవారు. అది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో, అభిజిత్ రూపంలో వచ్చింది. అభిజిత్ ఒక్కడే చేశాడా అంటే, అతను క్రియేట్ చేయడం వల్ల మనలాంటి ఆలోచనలున్న, భావాలున్న ప్రతి ఒక్కరు, ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళ అందరూ కలిసి ఈ ఉద్యమంలో గత 3 రోజులలో దాదాపు 13-14 మిలియన్ సబ్స్క్రైబ్ వచ్చింది. అంటే ఈ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీన్ని ఏ విధంగానైనా మన ఆమ్ ఆద్మీ పార్టీని చేయగలుగుతామేమో అనుకుంటారు. అంటే పైసలకు అమ్ముడుపోయే వ్యక్తులు ఉంటే ఎక్కడైనా చేయగలచ్చు, కానీ మీరు ఉండకుండా చేయాలనే కదా ఈ జెన్జీ వచ్చేది. జెన్జీ రావడానికి కారణం ఏంటంటే, మీరు మళ్ళా పాలకులుగా ఎక్కడ కనపడకూడదు. అదే జెన్జీ చేయబోతుంది. మీ రాజకీయ భూస్థాపితమవుతుంది ఓటు ద్వారా. మేము కత్తులు పట్టుకోనో, కటార్లు పట్టుకోనో, గన్నులు పట్టుకోనో యుద్ధం చేయం మీతోటి. మా దగ్గర బాబాసాహెబ్ రాజ్యాంగం ఇచ్చిన ఒక్క ఆయుధం ఓటు ద్వారానే మిమ్మల్ని రాజకీయ భూస్థాపితం చేస్తాం. మీరు మతాలని, కులాలని, రకరకాల విభజనలు చేసి 3000 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న దురాఘాతాలకే పరాకాష్ట ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ జనతా పార్టీ చేస్తున్న ఈ యొక్క దురాక్రమణలకే అంతం. ఒక నీట్ ఎగ్జామ్ ఎన్నిసార్లు ఫెయిల్ అయిన ఎగ్జామ్ వల్ల 17 మంది చనిపోవడం అనేది ఎంత దిగ్బంధికరమైన విషయం. అయినా కానీ ఆ విధంగా చనిపోతే కావాలని ఒక బాధ్యతగా ఇంత ముందుకు మన 2014 ముందల ఏదైనా మన రైల్వే మినిస్టర్ కానీ ఎవరి మీద అలిగేషన్ రాగానే ఎమ్మటే రిజైన్ చేసేవాళ్ళు. రైలు నడిపేది అతను కాదు, పట్టాల మధ్యన అతనే ఉండడు. కానీ ఆ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ విషయం మీద అలిగేషన్ రాగానే అతను బాధ్యతగా రైల్వే మినిస్టర్ రిజైన్ చేసేవాళ్ళు. కానీ మీ విద్యాశాఖ వల్ల 17 మంది విద్యార్థులు చనిపోవడం వల్ల మీకు ఈ విధంగా బాధ్యత లేకుండా
ఇంకా ఈ రాహుల్ గాంధీ లాగానో ఎవరు ఏం చేయలేరనే ఒక ధీమాతోటి మీరు చెలరేగిపోతారు. అందుకని రీజన్ చేయలేదు. కనీసం కంటు తుడుపు చర్య లాగా ఇట్లా మీరు ఏం చేయలేదు. ఇదే తెలంగాణలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసిరని ఫోక్సో చట్టం అమలు కేసు పెట్టినా కానీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అదే కేంద్ర సహాయక మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. అంటే ప్రజలందరికీ చాలా పెయిన్ఫుల్ ఉంది. ఎందుకంటే మీరు చేయడం వల్ల గ్యాస్ దొరుకుతలేదు, కనీసం పెట్రోల్ దొరుకుతలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పటికీ 12 సంవత్సరాలు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. 24 కోట్లు ఇంటూ 4 వేసుకుంటే, ఒక కుటుంబం 4 వేసుకుంటే దాదాపు 100 కోట్ల మందికి ఉపాధి వస్తుంది. 100 కోట్ల మంది ఉపాధి వస్తే మీకు 300, 400 కాదు 503 సీట్లు వస్తాయి. కావాలని మీరు నిరుద్యోగులకు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయలు అంటారు కదా, ఆ విధంగా చేసుకుంటా మతాన్ని ఉసుకొలుపుకుంటా ఆ ఉన్నాడో లేడో అనే వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి మత విద్వేషాలు చెంపుకుంటా ఈ విధమైన మత రాజకీయాలు చేసుకుంటా గుళ్ళు గోపురాలని రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళు ఏ విధమైన గుడికి కానీ మసీదు కానీ చర్చి కానీ ఏ విధమైన సపోర్ట్ కానీ ఏ విధంగా చేయకుండా ఉండాలని రాజ్యాంగం ఉంటుంది, సెక్యులర్గా ఉండాలి. కానీ మన ప్రధానమంత్రి మినిస్టర్లు ఒక మతం నుంచి గెలిచినాం, ఈ మతమే మాకు మొత్తం ముఖ్యమనే ఆలోచన ఉండడం వల్ల దేశంలో చాలామంది భయంలో ఉన్నారు. యువతకు చదువుకున్నామని వాళ్ళకు ఏ విధమైన గ్యారంటీ లేదు. ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలకి ఏ విధమైన భరోసా లేదు. చాలామంది వీలున్న దగ్గర బయట దేశం దాటిపోతుంది. ఈ 12 సంవత్సరంలో ఏదో అచ్చేదేని వస్తుందని చెప్పి అనుకుంటే అచ్చేదేని కాదు కదా, మనిషి మొత్తం అంతమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ యువత లోపల ఉన్న పేరుకపోయిన భయానికి ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతున్న ఈ యొక్క యువత మెయిన్ 13 కోట్ల జనాభా, ఇప్పటికీ 13 నుంచి 14 కోట్ల జనాభా ఇందులో చేరారు. నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం 30 కోట్ల వరకు ఈ చేరికలు జరుగుతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో 96-98 కోట్ల జనాభా ఓటర్లుగా ఉన్నారు. ఆ 96 కోట్ల జనాభాలో కనీసం ఒక 30-35% కనుక జనాలు వన్ సైడ్గా ఒక పార్టీకి కనుక సభ్యత్వం ఉండగలిగితే సాధారణ పౌరుల యొక్క మొత్తం మద్దతుతోటి 50% నుంచి 50% వన్ సైడ్ ఓట్లు పడడం ద్వారా ఏ పార్టీ బట్టగట్టదు, మొత్తం అంతరించిపోతుంది, భూస్థాపితం అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. మన భారతదేశంలో యువతకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఎందుకంటే మార్పు కావాలి, మార్పు కోసమే మన మహనీయులు చాలామంది వాళ్ళ యొక్క వీర మరణాలు పొందిరు. వాళ్ళకు మనం ఆశయాలను నెరవేర్చాలంటే భారతదేశాన్ని చాలా విషయాలలో మనకు యువత ఉన్నది, పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పనులు చేయకుండా కంపెనీలన్నీ వ్యవస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వ వ్యవస్థలు లేకుండా యువతని మొత్తం ఆగం చేసుకుంటా యువతలను బానిసలు చేసుకుంటా యూట్యూబ్ స్టార్లు అవుతుర్రనో జర్నలిస్ట్ అవుతుర్రనో లేదా ఆర్టీఐ వేస్తుర్రనో ప్రగల్భాలు పలికిన సీజే వల్లనే ఈరోజు పుట్టిన ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. దానికి కాక్రోచ్ జనతా పార్టీకి దేశం మొత్తంలో చాలా ఉవ్వెత్తున ఆదరణ లభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన దక్షిణ భారతదేశంలో ప్రజలకు ఇట్లా ఈ పార్టీలో జాయిన్ కావడం ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ కానీ అక్కడ కూటమి ప్రభుత్వాన్ని కానీ పక్కన కర్ణాటకలో ఉన్న ప్రతి నాయకుడికి గుండెల్లో రైలు పలిగెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలంగాణ యువత, తెలంగాణలో ఉన్న చదువుకున్న వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్నాలో, నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళందరూ మీరు ఈ పార్టీలో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. భారతదేశ యువతకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను పుట్టిన ఈ చనిపోయే లోపల మార్పు చూస్తానా లేదా అని అనుకుంటున్న ఈ శుభధర్మంలో వస్తున్న ఈ మార్పుకు నేను చాలా ధన్యునిగా భావిస్తున్నాను.
ప్రకృతికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నా. యువత జై హూత.